వరి వేసుకోకండి, వరి వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొనదు, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాలు చెయ్యదు, మాకు 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, ఒడ్లు కొనేదే లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చి ఒడ్లు పండిస్తాము, ఒడ్లు పండించండి, చివరి గింజ వరకు కొంటామని బోనస్ 500 రూపాయలు ఇస్తున్నాం. అంటే నల్గొండ మిర్యాలగూడ ప్రాంతంలో ఇవాళ రైతులు పండించే వడ్లకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామంటే అత్యధికంగా లబ్ధిదారులు ఇవాళ మిర్యాలగూడ ప్రాంతంలోనే ఉన్నారన్న సంగతి ఈరోజు మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా రైతు రుణమాఫీ 25,35,000 మందికి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఈ 2 ఏళ్లలో వ్యవసాయం కోసం రైతుల కోసం దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు సంక్షేమం కోసం ఈ రోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.